మీ పిల్లలు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఇలా మటన్ కీమా ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంత హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారో మీకే తెలుస్తుంది. దీనికి కావాల్సిన టమాటా, ఆనియన్ అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ముందుగా పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మటన్ కాబట్టి నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. అందుకే నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆనియన్, టమాటా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత కీమా అనేది వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న టైంలో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా అండి, పెద్దవాళ్ళకి వేసుకున్నట్టు ఎక్కువ క్వాంటిటీలో వేస్తే పిల్లలకి స్పైసీ అనేటువంటిది ఎక్కువయ్యి మంటగా ఉంటుంది వాళ్ళకి. అందుకే మనం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాము. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నానండి. ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుతూ ఉండాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత కీమాకి సరిపోయిన వాటర్ పోసుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కీమా అనేది ఉడికిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు దానిలో కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అనేది రెడీ అవుతుందండి. జీరా పౌడర్ వేసుకోవడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఒక రిక్వెస్ట్ అండి, మీరు కనుక మొదటిసారి ఈ ఛానల్ చూస్తుంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్